పూర్వం రంగనాథం అనే ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి ధనం మీద అత్యాశ ఎక్కువ. ఒకసారి ఆ ఊరిలో ఒక పేద రైతు తన పొలం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. ఆ పొలాన్ని అన్యాయంగా ఆక్రమించుకున్న ఒక భూస్వామి రంగనాథానికి భారీగా ధనం ఆశ చూపి న్యాయస్థానంలో తనకు అనుకూలంగా అబద్ధపు సాక్ష్యం చెప్పమని కోరాడు. డబ్బు మోజులో పడిన రంగనాథం న్యాయాన్యాయాలను పక్కన పెట్టి ఆ అమాయక రైతుకు వ్యతిరేకంగా అబద్ధపు సాక్ష్యం పలికాడు. ఆ అబద్ధం వల్ల ఆ పేద రైతు తన సర్వస్వం కోల్పోయి వీధిన పడ్డాడు. కొన్నాళ్లకు రంగనాథం మరణించాడు. యమలోకంలో చిత్రగుప్తుడు అతని పాపాల చిట్టా విప్పగా అబద్ధపు సాక్ష్యం అనే మహాపాపం బయటపడింది. అది చూసిన యమధర్మరాజు ఉగ్రరూపుడై అతడిని అవీచి నరకంలో వేయమని ఆజ్ఞాపించాడు. వెంటనే యమభటులు అతడిని 100 యోజనాల ఎత్తులో ఉన్న ఒక భయంకరమైన పర్వత శిఖరం మీదకు తీసుకువెళ్లి అక్కడ నుండి కింద ఉన్న కఠినమైన రాళ్ల మధ్యలోకి విసిరేశారు. శరీరం నుజ్జునుజ్జు అవుతున్నా ప్రాణం పోకుండా ఆ నరకయాతనను అనుభవిస్తూ సత్యాన్ని చంపినందుకు తగిన శాస్తి జరిగిందని రంగనాథం రోదించాడు. అబద్ధం చెప్పడం ఎంతటి పాపమో అక్కడతనికి తెలిసొచ్చింది. గరుడ పురాణంలోని మరిన్ని నరకలోక రహస్యాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.